అయ్యా అందరికీ నమస్కారం. ఇవాళ 74వ శుక్రవారం. నేను ఈ శుక్రవారం కోసం నిజంగా ఎదురు చూస్తున్నాను. ఒక రకమైన ఆలోచనలో ఉంటున్నాను. నేను ఇక్కడ అందరినీ మనం కలవచ్చు, ఈ ఆసుపత్రిలో జరిగే కార్యక్రమాలన్నీ మీకు చెప్పచ్చు, ఈ ఆసుపత్రిలో ఎంత మంచిగా వైద్యం అందుతుంది, ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఇవన్నీ మీకు చెప్పుకోవచ్చు. అట్లా మీ సమస్యలు కూడా వినొచ్చు అనే ఉద్దేశంతో మనము మీకోసం మేము అనే ఒక ముఖాముఖి కార్యక్రమము పేషెంట్ అటెండెంట్స్ వాళ్ళ సహాయకులతోటి, కొంతమంది డాక్టర్లతోటి, నర్సెస్తో కలిపి ఇక్కడ పెడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావనతో ఉండండి. ఈ ఆసుపత్రి పూర్తిగా ఉచితమైన ఆసుపత్రి. ఇవాళ రోజున ఆసుపత్రి ఖర్చులు బాగా పెరిగిపోయిన సందర్భంలో బయట ఆసుపత్రిలో పేదవాళ్ళు ఆపరేషన్ చేయించుకోలేరు కాబట్టి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇక్కడ 18 ఎకరాల ఈ స్థలంలో 30 విభాగాలతోటి దాదాపు 1000 మంది డాక్టర్లు, దాదాపు 1500 మంది నర్సెస్, చాలామంది సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది, ఇంకా చాలామంది టెక్నీషియన్స్ కూడా ఉంటారు ఇక్కడ. ఎక్స్రే టెక్నీషియన్స్, ఈసీజీ టెక్నీషియన్స్, ఇలా సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఇంతమంది చాలామంది మీకోసం అహర్నిశలు పనిచేస్తారు. ఇక్కడ మాకు ఒకే ఒక్క టార్గెట్, ఇక్కడ ఒకే ఒక గోల్, ఒకే ఒక నిర్దేశం. గవర్నమెంట్ చెప్పినా, మేము చెప్పినా, మా కింద డాక్టర్లకు కానీ, సూపరింటెండెంట్గా మిగతా వాళ్ళకి చెప్పినా కానీ ఏం చెప్తాము, ఇక్కడ పేషెంట్ ఫస్ట్. అంటే రోగే, ఇక్కడ ఈ ఆసుపత్రి 18 ఎకరాల్లో రోగే మాకు చాలా ముఖ్యము. ఇక్కడ పేషెంట్ ఫస్ట్ అంటే రోగినే మొట్టమొదటి స్థానం వచ్చింది ఈ ప్రమిసెస్లో. ఇంకా మాకు ఇంకేం ఆలోచన ఉంటుంది, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఇది ప్రజల కోసం పెట్టిన 75 సంవత్సరాల ఉచిత ప్రభుత్వ ఆసుపత్రి. ఇది గుంటూరు మెడికల్ కాలేజీకి అనుసంధానం చేసిన టెరిషరీ కేర్ ఆసుపత్రి. ఇది పిహెచ్సి కాదు. ఇక్కడ స్పెషాలిటీ వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అన్నీ అందుతాయి, అన్నీ మంచిగా అందుతాయి. మనము బయట సూపర్ స్పెషాలిటీ ఇప్పుడే మనం మాట్లాడుకోవచ్చాము. అక్కడ ఇవాళ 3 బైపాస్ ఆపరేషన్లు అయిన 3 పేషెంట్స్ తోటి ఈ మీడియా మిత్రులందరితో కలిసి ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ రావడం కొంచెం లేట్ అయింది. ఆ 3కి బైపాస్ సర్జరీ ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య కార్డు మీద ఇదే ఆసుపత్రిలో పొదల ప్రసాద్ గారు ఇచ్చిన మిలీనియం బ్లాక్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ సిటీవేస్ విభాగంలో, సిటీవేస్ అంటే కార్డియోథొరాసిక్ విభాగం, అంటే గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే విభాగం అని. అక్కడ గుండె మార్పిడి కూడా డాక్టర్ గోఖలే గారు 4 చేశారు ఇక్కడ. అంత గొప్ప ఆసుపత్రి. ఇది చిన్న ఆసుపత్రి అనుకోవద్దు. అలాగే ఇక్కడ ఉచిత ఆసుపత్రి కాబట్టి చులకనగా చూడొద్దు డాక్టర్లు కానీ నర్సులు కానీ. ఇక్కడ చాలా పెద్ద గొప్ప డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు ఆ ఆపరేషన్ చేసిన గుండె డాక్టర్ని మీరు అదే అమెరికాలో కానీ ఇంకో చోట కలవాలంటే కనీసం ఒక 4 రోజులు పడుతుంది అపాయింట్మెంట్. కానీ ఇక్కడ మీకు వాళ్ళు ఓపీలో చక్కగా ఏ రోజైనా పలకరిస్తారు. వాళ్ళు ఏ రోజైనా ఆపరేషన్ చేసి పెడతారు. ఎమర్జెన్సీ అయితే వెంటనే చేసేస్తారు. అంత గొప్ప ఆసుపత్రి. పేద ప్రజల కోసము ప్రభుత్వం పెట్టిన ఒక ఉచిత ఆసుపత్రి. ఇక్కడ కంటికి దగ్గర నుంచి, గుండె దగ్గర నుంచి, ఎముకల దగ్గర నుంచి, కిడ్నీల దగ్గర నుంచి, లివర్ దగ్గర నుంచి అన్ని ఆపరేషన్లు ఉచితంగా జరుగుతాయి. ఆపరేషన్లే కాదు, ఉచిత వైద్యం కూడా జరుగుతుంది. అంటే మందులు ఇస్తాం, బెడ్లు మీరు ఫ్రీగా ఇస్తాం. మేము అదే కూడా చెప్తున్నాము. ఎవరైనా డబ్బులు అడిగితే, రూపాయి అడిగినా సరే రసీదు అడగండి. ఎందుకంటే ఇక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన ఆసుపత్రి కాదు ఇది. మీరు ఎన్టీఆర్ వైద్య కార్డు ఉంటే అలాగా ఆపరేషన్ అయిపోతుంది. ఒకవేళ కార్డు లేకపోతే దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని ఇంకో రకంగా పెట్టి 1-2 రోజులు లేట్ అయినా సరే మళ్ళీ అది కూడా మీకు చేస్తాం. ఎమర్జెన్సీ ఆపరేషన్ వెంటనే చేసేస్తాం. ఇవాళ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం రాహత్ అనే కార్యక్రమం పెట్టారు. దాని ద్వారా మీకు కార్డులు ఏమున్నా లేకపోయినా వెంటనే ఆపరేషన్ చేస్తాం. ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి ఇక్కడ క్యాజువాలిటీ అనేది ఒక అత్యవసర విభాగం ఉంది. ఆ విభాగంలో మీరు ఎప్పుడు వచ్చినా సరే, పురుగు మంది దాకా వచ్చేవాళ్ళు, గడ్డి మంది దాకా వచ్చేవాళ్ళు, అపెండిక్స్ 24 గంటల ఆపరేషన్ వచ్చేవాళ్ళు, రోడ్ యాక్సిడెంట్లో వచ్చేవాళ్ళు, గుండె నొప్పుతో వచ్చేవాళ్ళు, అందరూ 24 గంటలు ఇంటూ 7 365 రోజులు పనిచేస్తున్నారు. ఎక్కడా రూపాయి ఖర్చు అవ్వదు. మీరు ఎటు వచ్చినా సరే ఈ 18 ఎకరాలు మీరు ఎక్కించే ఇంటర్ అయినా సరే మీకు అద్భుతమైన వైద్య సేవలు అందుతాయి. అందుకని ఇవాళ వాళ్ళు ఎన్ని బైపాస్ సర్జరీలు చేశారు తెలుసా? 225 బైపాస్ సర్జరీలు చేశారు. బయట చేయలేని